హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాట్ అలర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను మీకు చెప్పవచ్చే టాపిక్ ఏమిటంటే రైట్ ఆఫ్ ప్రైవసీ అనేది భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ రైటా కాదా అనే దాని గురించి ఇప్పుడు మీకు పూర్తిగా వివరించడం జరుగుతుంది. రైట్ ఆఫ్ ప్రైవసీ అంటే ఏదైనా ఒక మనిషి ఏదన్నా కేసులో ఇరుక్కున్న దొంగతనం కేసులో, డకాయిటీ కేసులో, ఇటువంటి ఏ క్రిమినల్ కేసులో ఇరుక్కున్నా కానీ పోలీసు వారు, డిపార్ట్మెంట్ వారు, సిబిఐ వారు తదితర పోలీస్ సంబంధించిన ఆర్గనైజేషన్లు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కేసులో ఇంప్లీడ్ అయిన తర్వాత ముద్దాయిని బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత అతన్ని ఇంచు టు ఇంచి ఫాలో అప్ చేయటం, ఇళ్ళకాడ నిఘా పెట్టడం, ఇళ్ళకాడ బంధువుల మీద, ఇంట్లో కుటుంబ సభ్యుల మీద, అలాగే వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేయటం, వాళ్ళ ఫోన్లు బ్యాంక్ అకౌంట్లు అనేవి బ్యాంక్ అకౌంట్ల మీద నిఘా పెట్టడం, ఆ బ్యాంక్ అకౌంట్లు అనేది సీజ్ చేయటాలు, ఇటువంటివి కొన్ని ప్రైవసీకి సంబంధించిన, మనిషికి సంబంధించిన ప్రైవసీ విషయాలు అనేవి కొన్ని ఉంటాయి. ఈ ప్రైవసీ విషయాలు అనేది మన రాజ్యాంగంలో, మనకు రాజ్యాంగం ప్రైవసీ, రైట్ ఆఫ్ ప్రైవసీ అనేది మనకు ఉందా లేదా అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. రైట్ ఆఫ్ ప్రైవసీ అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్. ప్రైవసీ అంటే ఏంటంటే మనకి గోప్యత అనేది అవసరం. మనకుండా గోప్యతల్ని గవర్నమెంట్ వారు, పోలీసు వారు కానీ, వేరే గవర్నమెంట్ వారు కానీ, ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కానీ మనం దేంట్లోనన్న కేసులు ఇరుక్కున్నప్పుడు మన ప్రైవసీకి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో వాళ్ళు మనకి ఇష్టం లేకపోయినా కానీ ఫోన్లు ట్యాపింగ్ చేయటం, మన బ్యాంక్ అకౌంట్లు ట్యాపింగ్ చేయటం, ఏదన్నా దొంగతనాల కేసులో, డకాయిటీ కేసులో, లేదంటే రాబరీ కేసులు ఇరుక్కున్నప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద నిఘా పెట్టడం, అలా ఇంటి ముందు నిఘాలు పెట్టడం, ఈ ఐడి పార్టీ వాళ్ళని, ఇంటెలిజెన్స్ వాళ్ళని, వీళ్ళందరినీ మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ క్లయింట్ ముద్దాయిలు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవ్వడం, వాళ్ళకు ఒక రకమైనటువంటి ప్రైవసీ లేకుండా డిపార్ట్మెంట్ వారు చాలామంది చేస్తూ ఉంటారు. దానివల్ల అతనికి ప్రైవసీ అనేది కోల్పోయి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆర్టికల్ 19(1)A అనేది కంపల్సరీగా మనకి మనిషికి ఇచ్చినటువంటి స్వేచ్ఛ గురించి వివరిస్తుంది. ఆర్టికల్ 19(1)(19)A(D) అనే ఆర్టికల్లో మనిషికి సంబంధించినటువంటి ప్రైవసీ గురించి చెప్పింది. కానీ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రైట్ ఆఫ్ ప్రైవసీ అనే రైట్ అనేది ప్రస్తుతానికి లేదు. ఆ రైట్ ఆఫ్ ప్రైవసీ అనే దాన్ని ముత్తుస్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో 1990లో రైట్ ఆఫ్ ప్రైవసీగా దాన్ని ఒక రైట్గా చేయటం జరిగింది. ఆ కేసులకు సంబంధించి మీకు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, చూడండి. రైట్ ఆఫ్ ప్రైవసీ అనేది మనకు ఉంది, దానికి సంబంధించిన కేసు లాస్ ఉన్నాయి. రైట్ ఆఫ్ ప్రైవసీ అనేది రాజ్యాంగంలో లేకపోయినా తర్వాత ప్రైవసీ గురించి కొన్ని బిల్స్ సుప్రీంకోర్టులో దాఖలు చేయడం మూలాన దానికి సంబంధించి 5 జడ్జిల బెంచ్ ధర్మాసనం ఒకసారి, అలాగే 7 జడ్జిల ధర్మాసనం ఒకసారి కూర్చొని దాని గురించి, ప్రైవసీ గురించి ఇతర దేశాల రాజ్యాంగాలను కూడా పరిశీలించగా అమెరికన్ రాజ్యాంగంలో రైట్ ఆఫ్ ప్రైవసీ అనేది ఉండటం వలన వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని, వీటన్నిటిని సేకరించి, వీటన్నిటిని మైండ్లో పెట్టుకుని మన ఇండియాలో కూడా 1990లో ముత్తుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో రైట్ ఆఫ్ ప్రైవసీ అనేది మనకు ఒక రైట్గా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. దాన్ని సంబంధించి కేసు లాస్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్లోనే ఇస్తాను. రైట్ ఆఫ్ ప్రైవసీ అనేది ప్రతి మనిషికి ఇండియాలో ఉంది. పోలీసు వారు మన ప్రైవసీకి సంబంధించిన ఏటిని పడితే వాటిని మనని అడిగి మన ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ఏదన్నా కానీ దేశద్రోహానికి సంబంధించిన కేసుల విషయాల్లో మనం ఏదన్నా ఇరుక్కుంటే అప్పుడు ఆ యొక్క సంబంధించినటువంటి గవర్నర్లు కానీ, రాష్ట్రపతులు కానీ, ఒక స్టేట్ లెవెల్కి సంబంధించిన అధికారి ద్వారా ఇచ్చినటువంటి ఒక యాక్సెప్టెన్సీ లెటర్, అంటే ఎంక్వైరీ చేయమనో, లేదంటే వారు ఏదన్నా
ఆర్డర్ పాస్ చేసినప్పుడు మాత్రమే మన ప్రైవసీకి సంబంధించినవి ఏమైనా చెక్ చేయాలి, కానీ ఎప్పుడు పడితే అప్పుడు మన ఇండియాలో కూడా మనుషులకు సంబంధించిన ప్రైవసీకి సంబంధించిన వస్తువుల విషయంలో చెక్ చేసే రైట్ లేదు. మనకు కూడా 1990లో ముత్తుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుతో మనకి రైట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది, రైట్ ఆఫ్ ప్రైవసీ అనేది. సో ఫ్రెండ్స్, చాలామంది ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. ప్రైవసీకి సంబంధించిన కేసు అనేది లింక్లోనో లేదంటే వీడియోలో పైన డిస్ప్లేలో కనపడేటట్టు మీకు నేను పెడతాను, ముత్తుస్వామి కేసు సంబంధించి. సో ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి వాచ్ చేసి నాకు కోఆపరేషన్ చేయగలరని కోరుకుంటున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్.